మీ అందరికీ కూడా నేను నమస్తే. చాలా వరకు మీరు ఇంతవరకు మాట్లాడుతున్నారు, చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా రాజకీయంలో లేరు అని చెప్పేసి కొంతమంది బీసీ వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అంటున్నారు. వాస్తవంగా చాలామంది ఆడవాళ్ళు రాజకీయాలలో ఉన్నారు. ఇప్పుడు కార్పొరేటర్స్లలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎస్టీస్కి సంబంధించిన వాళ్ళు, ఎస్సీస్కి సంబంధించిన వాళ్ళు, కొంతమంది బీసీస్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. అది మీకు తెలుసో తెలీదు. వాస్తవంగా ఆడవాళ్ళకి ఎదిరించగలిగే శక్తిని తెచ్చుకోవాలి. మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆడవాళ్ళు మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు ఒక డాక్టర్ ప్రాబ్లంలోకి వెళ్ళింది అన్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి ఆత్మధైర్యం, ఫస్ట్ మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ అనేది చేసే ఆడవాళ్ళని చూపిస్తున్నారు అంతవరకే. కానీ ఆడవాళ్ళు అట్లా ధైర్యంగా ప్రతి ఒక్కటి మోయగలిగేది, ఎదిరించి ఒక పగాడొచ్చి మన దగ్గరకు వచ్చి ఒకళ్ళు ఏదో ఇబ్బంది పెట్టేదాకా ఉండి ఆగి చూసే అంత కాకుండా ఆడవాళ్ళని ఎట్లా ఎదుర్కోగలగాలి అనే శక్తిది వీళ్ళకి సపోర్టర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచిగా నేర్పించగలిగిన వాళ్ళకి కొంతమంది తెలివితేటలు చాలామందికి ఉన్నాయి. ఆ తెలివితేటల్ని వీళ్ళు ఒకసారి ఉపయోగించి వీళ్ళకి ఒక క్లాస్ రూపంలో చెప్పాలి. ఏ పిల్లలైనా కూర్చోబెట్టి తల్లిదండ్రులకు కూడా ఫస్ట్ చెప్పాలి, తల్లికి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఆడపిల్లల్ని ఇట్లా జాగ్రత్త అట్లా జాగ్రత్త, ఇట్లెళ్ళొద్దమ్మా అట్లెళ్ళొద్దమ్మా అని చెప్తారు. వాస్తవమే, వెళ్ళకూడదు. వెళ్ళినా ఎట్లా ఎదుర్కోవాలమ్మా, ఎట్లా కాపాడుకోవాలమ్మా, మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఆ సమయంలో ఆడవాళ్ళు ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళని ఎలా కాపాడాలి అనేది కూడా నేర్పించగలిగితే వాళ్ళందరూ చాలా బాగా ఉంటారు. కాదంటారా? ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మేమంతా కొంచెం ఎక్కడో ఉన్నామా అంటున్నారు. వాస్తవంగా చాలామంది డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. చదువుకుంటే చాలామంది కూడా దాన్ని ఫైట్ చేసి తీసుకొచ్చుకోవచ్చు. ఆస్తిపాస్తులలో కూడా అందరూ ఉన్నవాడు లేనివాడు కూడా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు కొట్టుకుపోతున్నారో, ఎవరు ఉంటున్నారో, ఎవరు పోతున్నారో ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ఫస్ట్ మనల్ని కాపాడుకోగలిగే శక్తిని మనం తెచ్చుకోవాలి. ఇంకా టైం లేదు కాబట్టి అందరూ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నేర్చుకుని ఉంటే చాలు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొకటిగా చెప్పగలను.